కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ఎల్ రాజంపేటలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఆర్ఎండ్బి బంగ్లా నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా సాగి 4 రోడ్ల సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000గా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ బోర్డుల ద్వారా న్యాయం చేయాలని నాయకులు కోరారు. ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా అన్ని శాఖలు, కార్మిక శాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఆశా అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఏపీ ఎన్జిఓస్ కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, విఆర్వీలు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలియపరుస్తూ రాబోయే కాలంలో ఇవి మండు దించుతామని, అదేవిధంగా కార్మిక సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని, ఆటో అమలు అలాగే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు అమలు చేయాలని, అంగన్వాడీకి ఆశా కార్యకర్తలకి మిడ్ డే మీల్స్ కి సంక్షేమ బోర్డు ఈఎస్ఐ పిఎఫ్ఐ కల్పించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. కేవలం 4 చట్టాలు మాత్రమే చేసింది. ఏంటంటే కేవలం కార్మిక సంక్షేమం కాకుండా పెట్టుబడిదారు వ్యవస్థకు వాళ్ళందరూ కూడా కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మేమందరం కూడా కార్మిక కడుపు కొట్టద్దు, మాకందరూ కూడా న్యాయం అని చెప్పి ఈ రోజు అందరూ రోడ్డుకినాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ 4 చట్టాలు రద్దు చేసి పాత చట్టాలు చేయకపోతే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి గుర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. భూమి మీద నివసించే హక్కులు మా శ్రమ దోపిడీని ఈ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని చెప్పి హక్కులు పోరాడుకొని 1930 నుంచి 50 వరకు సాధించుకునే 20